సెటరేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే విషయంపై మనం ఒకసారి ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ దగ్గరికి వెళ్దాం. ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ ఏదైతే సోషల్ యాక్టివిస్ట్గా ఉన్నారో, ప్రస్తుతం ఏదైతే సార్ మీరు మన వక్తలు ఎవరైతే చెప్తున్నారో ఖచ్చితంగా ఒక దేశ భద్రతకు సంబంధించిన ముప్పు వాటిల్లుతున్నదని చెప్తున్నారు. నొమాడిక్ పీపుల్గా గుర్తించబడ్డ ఒక రకాయిన ఇది ఎవరైతే ఉన్నారో రోహింగ్యాలు, ఆ రోహింగ్యాలు తన దేశంలో తన సొంత దేశంలోనే సిటిజన్షిప్ సంపాదించలేకపోయారు. వేరే దేశాలకు వచ్చేసి వారు ఇక్కడ భద్రతలు కానీ వేరే ఉగ్రవాద సంస్థలకు తీవ్రవాద సంస్థలకు సహాయం అందిస్తున్నారు. దీని వలన మన దేశ భద్రతకే ముప్పు వాటిల్తుందని చెప్తున్నారు. దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారండి ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ గారు? కెన్ యూ అన్మ్యూట్ యువర్ మొబైల్ ఫోన్ సార్ ప్లీజ్? జమీల్ గారు, మరి ప్యానలిస్ట్ అందరికీ సలాములు. యా ప్లీజ్ గో హెడ్ సార్. మీ మేనేజ్మెంట్ ఫోర్సైట్ టీవీకి చాలా చాలా అభినందనలు. ముందే అనేక సమస్యలు తో కోరబడినప్పుడు సందర్భము దేశానికి, అందులో ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ అయినటువంటి మయన్మార్ ప్రజలు వాళ్లకు అక్కడ పౌరసత్వము ఇవ్వకుండా వారిని నానా కష్టాలు పెడుతున్నటువంటి సందర్భము మీ విశ్లేషణను, మీ అడ్వైజర్ గారి విశ్లేషణలో చాలా చక్కగా వివరించారు అంతా. కాబట్టి అలాంటి సందర్భంలో వాళ్ళు ఇప్పుడు కనీసం 9-10 ఏళ్ళ నుంచి దేశ దిమ్మరులుగా ఎక్కడంటే అక్కడ ఎవరు వాళ్లను రానిస్తే ఆశ్రయిస్తే వాళ్ళ దగ్గర ఉంటున్నారు, రానియకపోతే అటు ఇటు పోతున్నారు, మళ్ళా మృత్యుకు పాలవుతున్నారు. చాలా ఆ కష్టాల్లోకి వెళ్ళినప్పుడు మనకు మానవత్వం ఏంటిది, మన సంగతి ఏంటిది, ఇతర మానవుల సంగతి ఏంటిది, పౌరుల సంగతి ఏంటిది అది అర్థమవుతుంది. అయితే ఈ శరణార్థుల విషయానికి వస్తే, భారతదేశానికి చుట్టూ ఉన్నటువంటి 8 మన పొరుగు దేశాలు, 8 పొరుగు దేశాల నుండి ఆనాటి నుంచే స్వాతంత్రము రాక పూర్వం నుంచి ఉంది పరిస్థితి. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువగా పెరిగింది. ముఖ్యంగా పొరుగు దేశాలతో యుద్ధాలు ఎప్పుడైతే మొదలైనాయో, అది 62 చైనా యుద్ధం కానివ్వండి, లేకుంటే తర్వాత పాకిస్తాన్తో 3-4 సార్లు యుద్ధాలు కానివ్వండి, లేక పొరుగు దేశాల్లో పరిస్థితులు ఇక్కడ మా శ్రీలంకలో, అదేవిధంగా మొన్నటి వరకు ఏంటిది ఇంతవరకు కూడా సాగుతూనే ఉన్నది. నేపాల్ నుండి అయితే ట్రంప్ చెప్పినట్టుగా ఏదో కెనడాను 51th రాష్ట్రం చేసుకున్నట్టుగా నేపాల్ కూడా మనకు ఒక రాష్ట్రమేనా అని అనిపిస్తుంది. నేపాలియన్ మనం ఇక్కడ చూస్తుంటే అంతమంది. అయితే రోజు వారీగా క్రైమ్స్ విషయంలో తీసుకున్నట్లయితే ఏ ఒక్కరు కూడా ఒకరికి అంటే వెంటేసేటటువంటి పరిస్థితులు మనం చూస్తుంటాము ప్రతి సిటీలో. వాళ్లతోని క్రైమ్స్ అంటే ఇతరులతోని, మళ్ళీ ఒక పెద్ద ప్రదేశంలో ఒక చాలా క్రిటికల్ ప్రదేశంలో వేల మంది శరణార్థులు, 56 బహుశా అనుకుంటాను, 52-50 ఆ సందర్భంలో వచ్చిన వాళ్ళు ఇంతవరకు తిష్ట వేసి అక్కడనే ఉన్నారు. వాళ్ళు సిటిజన్స్ కంటే ఎక్కువ వాళ్లకు ప్రాముఖ్యత మనం ఇస్తూ ఉంటాము. అయితే శరణార్థుల విషయంలో మనము ఆలోచించినప్పుడు ఇది ఏదో ఒక సిటిజన్, ఏదో ఒక పొలిటికల్ పార్టీ, లేకుంటే ఏదో ఒక ఆర్గనైజేషన్ వాళ్ళ చొరవ లేకుంటే వాళ్ళ నిర్ణయం కాదు. ఇది ఇంటర్నేషనల్ ఒక ట్రీటీ. ఆ ట్రీటీకి అనుగుణంగా ఎప్పుడైతే ఈ పరిస్థితులు ఉంటాయో దేశ పౌరులకు, వాళ్ళు పౌరులు కానివ్వండి, పౌరులు కానివ్వకపోండి, ఆ బాధ్యత ఆ దేశం, ఏ దేశం నుండి వాళ్ళైతే వలసగా వస్తారో, ఇతర పొరుగు దేశాల్లో వస్తారో ఆ దేశాల ఆ బాధ్యత అది. ఆ తర్వాత ఏ దేశంలోకి వస్తారో ఆ దేశ సరిహద్దులు అవన్నీ కూడా ఏ రాష్ట్రానికి సంబంధించినవి కావండి. ఇప్పుడే అడ్వకేట్ గారు చెప్పారు,
ఏ రాష్ట్రం నుంచి వస్తున్నారో కొంచెం గమనించాలి మనం అని. ఇది రాష్ట్ర విషయం కాదు, ఇది కేంద్ర విషయము. కేంద్ర బలగాలు ఉంటాయి, బార్డర్స్ ఉంటాయి, మనకు ఆర్మీ ఉంటుంది, ఆ తర్వాత లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది. అందులో నుంచి కూడా ఈ విధంగా ఒకవేళ చట్టరీత్యా కాకుండా ఇల్లీగల్గా ఒకవేళ ఇంట్రూడ్ అయినప్పుడు ఆ బాధ్యత ఎవరిది అవుతుందో మాకంటే ఎక్కువగా లీగల్లీ ఉన్నటువంటి మన అడ్వకేట్ గారే చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఏదో ఒక విషయము ఈ విషయం చర్చించినప్పుడు ఏదో మర్చిపోతున్నామనేటటువంటిది ఒకటి ఉంటుంది. అది ఏంటిది? అది ప్రస్తుత దేశంలో ఉన్నటువంటి సమస్యలు, దేశంలో వచ్చినటువంటి పాలకులు వాళ్ళు ఏ ధోరణి అయితే తీసుకున్నారో, ఏ సైడ్ అయితే తీసుకున్నారో, ఏ లైన్ అయితే తీసుకున్నారో, ఆ లైన్ యొక్క ఇంప్రెషన్స్ వేరే వాళ్ళ పడక తప్పదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కామెంట్ చేశారో అది స్వాగతించినటువంటిది. ఎంతవరకు ఇన్ఫ్లుయెన్షియలో సమయమే తెలుస్తుంది దానికి. అయితే ప్రభుత్వ వ్యవస్థలు మరి బార్డర్లో ఉన్నటువంటి మన బలగాలు, అవి ఆర్మీ కానివ్వండి, సెక్యూరిటీ ఏజెన్సీలు కానివ్వండి, ఆ తర్వాత ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానివ్వండి, ఇంకా చాలా లేయర్స్ ఉన్నాయండి. వాళ్ళు అంతా వాళ్ళపైన నింద మోపే బదులు నేను అయితే బహుశా వీళ్ళ రావడము, వాళ్ళు చైనా నుండి వచ్చిన టిబెటియన్లే కానివ్వండి, లామాసు వేలల్లో ఉన్నారు, ఇక్కడనే ధర్మశాలలో ఉన్నారు. ఇదే పదాన్ని ఉపయోగించింది సుప్రీంకోర్టు. మరి ధర్మశాల ఆల్రెడీ మన దగ్గర ఉన్నది, ఇంకా దాన్నే పెంచుతూ పోతే కూడా మంచిది కదా. మనకు ఉన్నది ప్రాపంచికంగా మనకు ఆ గుర్తింపు ఉంది. మనము మానవీయ కోణంతో తప్పకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తామని. అది వేరే విషయము. మొన్న వచ్చినటువంటి ఏ చట్టాన్ని అయితే తీసుకొచ్చామో, ప్రతాడిత్ చట్టం తీసుకొచ్చాము మనము, వాళ్ళకి అందరినీ ఇక్కడ రావాలని. మ్యాన్మార్ను దాంట్లో తీసుకోలేరు కదా. మరి అందులో తీసుకొని ఉంటే బహుశా వీళ్ళంతా ప్రతాడితుల్లో ఉండేవాళ్ళు కదా ఆ లిస్టులో. ఈ విధంగా మన వ్యవహారం కూడా, మన ప్రభుత్వ వ్యవహారం కూడా, మన దేశ వ్యవహారం కూడా అలాంటి డిస్క్రిమినేటరీ సిగ్నల్ బయటికి పోకూడదు, అంతర్జాతీయంగా పోకూడదు, మరి గ్రూప్స్లో కూడా, కమ్యూనిటీస్లో కూడా పోకూడదు. అలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే తప్పనిసరిగా వాళ్ళలో ఒకవేళ ఉన్నటువంటి వాళ్ళు ఏదన్నా క్రిమినాలిటీకి పాల్పడుతున్నారు, తప్పులకు పాల్పడుతున్నారు అంటే తప్పనిసరిగా ఏ విధంగా అయితే దేశ పౌరున్నే మనం విడిచిపెట్టాం కదా. ఇప్పుడు నాకున్నటువంటి సంతానంలో ఒక్కరికి కూడా ఉద్యోగం లేదండి. నేను రిటైర్ అయిపోయాను, 9 ఏళ్ళు అయిపోయింది, ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ లేదు. మరి మన దేశస్తులకే ఎంప్లాయ్మెంట్ లేనప్పుడు పరదేశస్తులకు ఎవడు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాడో ఏమో నాకైతే అర్థం కావడం లేదు. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి మనం చాకిరీ చేసుకుంటాం. మన వాళ్ళు ఎవరో చెప్పారు, అలాంటి వాళ్లకు మనము ఆ సమయాన్ని వాళ్ళ వీక్నెస్ తీసుకొని చాకిరీ చేయించుకుంటాం వాళ్ళతోని. కానీ ఎంప్లాయ్మెంట్ ఎక్కడ ఇస్తామండి మనము? రైట్, మస్తాన్ రావు గారి